హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు మన టాపిక్లో నేను ఈ మధ్యన చూసిన సినిమాలు వాటి గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. మీరు కనుక ఇందులో ఏదైనా చూడకపోతే మీరు చూడొచ్చా వద్దా అని కూడా నేను చెప్తాను లాస్ట్లో. సో నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన ఒక సినిమా కిష్కింద కాండం. ఇది మలయాళం మూవీ, తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. డిస్నీ హాట్స్టార్లో ఉందనుకుంటాను. చాలా బాగుంది సినిమా. స్టార్ట్ టు ఎండ్ అసలు పాయింట్ ఏదైతే చెప్దాం అనుకుంటున్నాడో దాని మీదే స్టిక్ అవుతూ పక్క నుంచి డీవియేషన్స్ ఏం లేకుండా సినిమాని అసలు చాలా బాగా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మధ్యలో ఎక్కడైనా మారుతుందా ఏంటి స్టోరీ అనేది అని, కానీ ఎక్కడ డీవియేషన్ లేకుండా చాలా బాగా తీసుకెళ్ళాడు. దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దానికి తగ్గట్టు యాక్టింగ్, అసలు పాయింట్ అంతా ఎలాగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నా అలాగా చాలా క్లియర్గా బాగా చూపించాడు, బాగా చెప్పాడు. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. మీకు కూడా టైం ఉంటే కనుక కిష్కింద కాండం అని చెప్పి మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్ ఉంది, చూడండి. నెక్స్ట్ రీసెంట్గా చూసిన ఇంకొక డబ్బింగ్ సినిమా బగీరా ప్రశాంత్ నీల్ స్టోరీ అన్న వెంటనే నాకు ఆ టైటిల్ అవన్నీ కూడా మనకి సలారు, తర్వాత కేజీఎఫ్ ఈ రేంజ్లోనే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజం చెప్పాలంటే ఇంపాక్ట్ లేదు సినిమా మొత్తం మీద. కాన్సెప్ట్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది, కానీ ఓవరాల్గా ఎగ్జిక్యూషన్ అయితే చాలా బ్యాడ్. అంటే ఇంకా బాగా తీయచ్చు అనిపించింది నాకే. కొన్ని సీన్స్లో ఆ ఎలివేషన్ ఏదైతే వాడు పెట్టాడో అక్కడ హీరోయిజంకి అదంతా స్కోప్ ఉంది, చాలా ఉంది, కానీ అదంతా బాగా పండలేదని నాకు అనిపించింది ఓవరాల్గా అయితే. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అసలు చాలా రష్ అయిపోయినట్టు అనిపించింది మూవీ అంతా, ఏదో తొందరగా అవ్వగొట్టేద్దామనేది. మనం తెలుగులో చూసిన చాలా సినిమాలకి ఒక మిక్చర్ లాగా ఉంది బగీరా అయితే. మీకు ఏమీ లేదు ఇంక చూడడానికి అన్నప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇది మీరు చూడొచ్చు. ఆ తర్వాత నేను చూసిన ఇంకొక మూవీ మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీ నాకు బాగా నచ్చింది. ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా సింపుల్ కాన్సెప్ట్ని చాలా ఎమోషనల్గా చూపించడం అనేది చాలా బాగా నచ్చింది. ఎక్కడ బోర్ కొట్టకుండా తీసాడు. మధ్యలో కొన్ని చోట్ల చాలా, అంటే ఇక్కడ చిన్న పిక్చర్ కట్ చేయొచ్చేమో అనిపించింది, కానీ మేబీ ఇట్స్ రిక్వైర్డ్ అనిపించింది అట్ ది ఎండ్ అనుకుంటే. ఓవరాల్గా ఇట్స్ నాట్ బ్యాడ్. మీరు ఒక ట్రై చేయొచ్చు. మా నాన్న సూపర్ హీరో కనుక మీరు ఇంకా చూడకపోయి ఉంటే డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు ఇంట్లో. ఆ తర్వాత నేను రీసెంట్గా చూసింది లక్కీ భాస్కర్. నాకు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసాడా ఇది అంటే కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చాలా బాగుంది సినిమా. వెంకీ అట్లూరిది జనరల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏదో చిన్న పిసరు ఏదొక్కడో ల్యాగ్ ఉంటుంది. ఈ సినిమాలో ల్యాగ్ లాంటిది లేదు, కానీ ఎందుకంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూనే ఉంటుంది స్టోరీ అంతా, ముందుకి వెనక్కి వెళ్ళడం. ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నాడు తను, డైలాగ్స్ బాగా రాసుకున్నాడు. మ్యూజిక్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. సో ఓవరాల్గా అయితే పెర్ఫార్మెన్సెస్, స్టోరీ అదంతా కూడా బాగానే తీశాడు. ఫస్ట్ హాఫ్లోనే నాకు చిన్న లూప్ హోల్ లాంటిది ఒకటి ఏమనిపించిందంటే, ఆఫ్కోర్స్ అది పెద్ద హైలైట్ కాదు, ఎందుకంటే అక్కడ తప్పు అయ్యే అవకాశం అవ్వలేదు స్టోరీలో, అందుకని. బట్ చిన్న లూప్ హోల్ లాంటిది నాకు అనిపించింది స్టోరీలోనే. వాళ్ళు 2 lakhs కావాలనుకుంటాడు, 2 lakhs కోసం బ్యాంక్లోంచి 2 lakhs తీసుకుంటాడు. అవతల వాడికేమో 2.5 lakhs ప్రాఫిట్ వచ్చింది, నాకు 50 మీరు తీసుకోండి, ఇగో 2 lakhs నేను ఉంచుకుంటానని చెప్పి 50 ఇచ్చేస్తాడు. నెక్స్ట్ టైం మళ్ళీ వాడు ఎందుకు వస్తాడు వీళ్ళ దగ్గర 2 lakhs కోసం, ఎందుకంటే వాడి దగ్గర ఆల్రెడీ 2 lakhs ఉంది కదా, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా. సో నాకు అది చిన్న లాజిక్లెస్లా అనిపించేది స్టార్టింగ్లో. బట్ మేజర్ సినిమా అంతా వేరే పాయింట్, వేరే దానికోసం ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్, ఇట్ వెంట్ వెల్. ఆ తర్వాత దేవరా నేను 2 సార్లు చూశాను, హాల్లో ఒకసారి, ఇంట్లో ఒకసారి. కానీ పర్లేదు. ఈ సినిమా మీ అందరికీ తెలిసిందే, పర్లేదు, బాగానే ఆడింది. ఏదో యావరేజ్ కొరటాల శివకి రేంజ్ తగ్గట్టుగానే ఆడింది చెప్పాలంటే. ఆ తర్వాత విశ్వం శ్రీను వైట్లకి కొంచెం కంబ్యాక్ ఫిల్మ్ ఇది, ఎందుకంటే చాలా ఫ్లాపుల తర్వాత శ్రీను వైట్లకి చూసాడు ఇది, ఈ మూవీ వచ్చింది. శ్రీను వైట్లకి ఇట్స్ ఏ కంబ్యాక్ ఫిల్మ్ టు బి ఆనెస్ట్. అండ్ గోపీచంద్ కూడా బాగానే చేశాడు. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో, సెకండ్ హాఫ్ అంత కొంచెం స్టార్టింగ్ కొంచెం చిరాగ్గా అనిపించింది. ట్రైన్ ఎపిసోడ్ అదంతా అంత పండలేదు టు బి ఆనెస్ట్, కంపేర్ టు వాట్ వీ ఎక్స్పెక్టెడ్. సాంగ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. బట్ ఓవరాల్గా టైం పాస్, ఒకసారి చూడొచ్చు అన్నమాట. కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే చూసుకోవచ్చు ఆ మూవీ. ఆ తర్వాత నేను నెక్స్ట్ చూసిన మూవీ జనకైతే కనుక. సో ఈ సినిమా పర్లేదు అనిపించింది ఓవరాల్గాను. కోర్ట్ కేసు అదంతా బాగానే నడిచింది. చాలా చిన్న పాయింట్ని అంతసేపు చూపించారు అనిపించిందే, కానీ పర్లేదు, ఓవరాల్గా బాగానే ఉంది అని అనుకున్నాను. ఓవరాల్గా అయ్యేసరికి పెర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా బాగున్నాయి. ఇట్స్ రియలీ గుడ్. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో నేను ఇంకో సినిమా చూసింది, హిందీ మూవీది, కంట్రోల్ CTRL. ఇది బాగానే ఉంది. ఇది కొంచెం రీసెంట్గా మనం చూస్తుంటే లైక్ పబ్లిక్లో, సోషల్ మీడియాలో ఎలాగా జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏంటి మన డేటాని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అనే దాని మీద బాగా తీశాడు మూవీ కంట్రోల్ అనేది. ఐ థింక్ ఇది బయట ఎక్కడ రాలేదు, అంతా OTTలోనే వచ్చింది అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అయ్యింది సినిమా. సో మీరు కనుక చూడకపోయి ఉంటే కనుక చూడొచ్చు. ఆ తర్వాత నేను ఇంకోటి చూసింది వెట్టయన్. నాకు నిజం చెప్పాలంటే అంత నచ్చలేదు.
ఏదో నడిచింది కదా స్టార్ట్ టు ఎండ్ చూపించిన పాయింట్ చూపించడము, ఎందుకు తీసారా అనే చిన్న డౌట్ ఉన్నా సరే, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా అక్కడ జరుగుతుంది ఒకటి, అక్కడ ఎందుకు ఇలాగ ఇంత ల్యాగ్ అవుతుంది ఇక్కడ అనేది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు చెప్పాలంటే అంత బాగాలేదు. ఒక్కటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుని కూర్చున్నాడు మొత్తం సినిమా అంతాను, ఇంకొంచెం బాగా తీయాల్సింది అనిపించింది. ఆ తర్వాత నేను ఇంకోటి చూసింది లబ్బర్ పందు. ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా, క్రికెట్ బ్యాక్డ్రాప్తో రూరల్లో జరిగే సినిమా. ఇది కూడా బాగుంది. ఈగోని బేసిక్గా చిన్న కాన్సెప్ట్, ఈగో ఒక ఫాదర్కిను వాళ్ళ అమ్మాయి ప్రేమించిన వాడికి మధ్యన ఈగో, మధ్యలో క్రికెట్ అనే ఒక బ్యాక్డ్రాప్ తీసుకుని నడిపించిన సినిమా. ఇది చూడొచ్చు మీకు టైం ఉన్నప్పుడు, మీరు కనుక చూద్దాం అనుకుంటే ఇది డెఫినెట్గా చూడొచ్చు. ఆ తర్వాత ముంజియా అని ఇంకో హిందీ సినిమా రిలీజ్ అయింది, మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ పర్లేదు. ఇది టైం మీరు ఒకసారి చూడొచ్చు ఇంట్లో, మీరు హాల్కి వెళ్ళి చూడాల్సిన పని లేదు. వారు చూసుంటే కనుక పర్లేదు, ఒక్కసారి అయితే డెఫినెట్గా చూడొచ్చు. ముంజియా అని చిన్న హారర్ మూవీ. ఆ తర్వాత ఇంకోటి చూసింది స్వాగ్ నాకు ఓకే అనిపించింది. కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేయడం మరి డైరెక్టర్ ప్లాట్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో వాటిల్లో, బట్ వెరీ గుడ్ ప్లాట్ ఫర్ తెలుగు ఆడియన్స్. తెలుగు ఆడియన్స్కి ఇలాంటి ప్లాట్ దొరకడం అనేది చాలా రేర్. సో వచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేశారు. కొన్ని చోట్ల కామెడీ బిట్లు బాగున్నాయి. ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది. ఆ తర్వాత మత్తు వదలరా 2 నాకు నవ్వు వచ్చింది. చాలామంది పర్లేదు ఫస్ట్ పార్ట్ అంత లేదన్నారు, బట్ నిజంగానే ఫస్ట్ పార్ట్ అంత కాదు, కానీ ఇట్ వాజ్ ఓకే. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, అంతా బాగానే నడిచింది. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ, అంటే పర్లేదు బాగానే జరిగింది ఇదంతా అని. ఆ తర్వాత 35 చిన్న కథ కాదు, ఇది నాకు చాలా బాగా నచ్చిన సినిమా. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది, ఆ పిల్లలు చదువు గురించి, ఆ మార్క్స్ గురించి అదంతాను. ఆ పాయింట్ అవుట్ చెప్పడం చాలా బాగా నచ్చింది. అంటే ఎందుకు 1 ముందర 0కి, 1 తర్వాత 0కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనే దాని గురించి, అది రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో హీరోయిన్కి, నివేతా థామస్కి, ఆ పాయింట్ ఏదైతే మనకు చెప్తాడో చాలా మంచి పాయింట్, అది నాకు చాలా బాగా నచ్చింది. బాగా చూపించాడు. తర్వాత సరిపోదా శనివారం మీరు అందరూ చూసే ఉంటారు ఆల్రెడీ. వాటికి నాకు నిజంగా నా వ్యూ చెప్పాలంటే వివేక్ కాతర్ నుంచే ఎక్స్పెక్టెడ్ కొంచెం మచ్ బెటర్ ఫిలిం. టూ లౌడ్ అనిపించింది సినిమా కొన్ని చోట్ల, కొన్ని చోట్ల డ్రాగ్ అనిపించింది, కొన్ని చోట్ల అన్నెసెసరీ సబ్ ప్లాట్స్ ఉన్నాయనిపించింది. టూ మచ్ కాంప్లెక్స్ చేసాడేమో మధ్యలో, ఈ కొంచెం కట్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. బట్ ఐ థింక్ హీ వాంటెడ్ టు షో హిజ్ కేపబిలిటీ అండ్ అతని టాలెంట్ చూపించుకోవడానికి కొన్ని సీన్స్ పెట్టుకున్నాడు. ఇట్ వాజ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ అమాంగ్ ఫ్యూ ఆడియన్స్, సో ఇట్ వాజ్ ఓకే. ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసిన మూవీ నాకు నచ్చింది మూవీ. ఆ టైంలో ఆ మూవీ నాకు మంచి బ్రేక్ దొరికింది నాకు, హాల్లో కూర్చుని నవ్వుకోవడం కాసేపు. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఆ తర్వాత నేను ఇంకోటి చూసింది ఏంటంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం. అది కూడా నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు కన్నా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఎక్కువ నచ్చింది. ఎందుకంటే స్టోరీ బాగుంది, ద వే హీ నరేటెడ్ ద స్టోరీ, యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సో ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో. తర్వాత మిస్టర్ బచ్చన్ నాకు అస్సలు, ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ వాజ్ వెరీ మచ్ బెటర్ కంపేర్ టు సెకండ్ హాఫ్ అయితే అసలు బాబాయ్ దింపేశాడు, మామూలుగా కాదు అసలు. నేను ఇది హాల్లో చూడలేదు కూడా, ఎందుకంటే అదే టికెట్స్ కూడా ఉండాను నాకు, కానీ నాకు టైం దొరకలే అసలు చూడడానికి. అసలు వేస్ట్ నేను మాట్లాడుకోవడం వేస్ట్ దాని గురించి. మనం డబుల్ స్మార్ట్ అనదర్ వేస్ట్ అసలు. మనం మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూద్దాం అనుకుంటే కూడా పక్కన పెట్టేయచ్చు, దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. ఆ తర్వాత నేను ఇంకోటి చూసింది ఇండియన్ 2. ఇది ఎందుకు చూసానా అనిపించింది, అసలు ఎందుకు తీసాడా అనిపించింది, అసలు ఎందుకు ఇలా చేశారా అనిపించింది. నా ఫీలింగ్స్ ఒకటి కాదు అక్కడ. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఏంటో అసలు సినిమా, అసలు ఎందుకు నడుస్తుందో ఆ సినిమా, ఏదో ఇంక అసలు భరించాల్సి వచ్చిందంతే. ఇలాగ ఫాస్ట్ ఫార్వర్డ్ మాత్రం చేస్తాను సెకండ్ హాఫ్ నుంచి, అసలు భరించలేకపోయాను మొత్తం సినిమా అంతా. మైదాన్ అని చెప్పి హిందీ మూవీ అజయ్ దేవగన్ ఒకటి ఉంది, అది మీరు కనుక చూడకపోయి ఉంటే చూడండి, బాగానే ఉంది. 3 hours మూవీ, లిటిల్ లాంగ్ కంపేర్ టు ఎనీ అదర్ హిందీ మూవీస్ ఆర్ తెలుగు మూవీస్ రీసెంట్గా. 3 hours మనం ఇంట్లో కూర్చుని అంత డ్రామా చూడాలా అంటే చూడొచ్చు, టైంపాస్. అంటే అందులో మీకు ఎమోషన్ ఉంటుంది, బాగుంటుంది, నిజంగా జరిగిన స్టోరీ కాబట్టి ఇంకొంచెం ఎలివేషన్ అంతా కూడా బాగుంటుంది లాస్ట్లో అంతా చూపించడానికి. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. రియల్లీ అని చెప్పలేను కానీ పర్లేదు, బాగానే ఉందన్నమాట. మీరు టైం తీసుకుని చూడొచ్చు. అది అయితే 3-2 నాకు నచ్చింది బాగానే సినిమా. నేను హాల్లోనే చూశాను. అది బకింగ్హామ్ మర్డర్స్ చూశాను, అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. దానికి నచ్చకపోవడానికి రీజన్ స్టోరీ బాగున్నా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాని టేకింగు, ఆ ఎడిటింగు అదంతా నాకు నచ్చలేదు. అది కనుక అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక బాగుంటే అదే స్టోరీకి మంచి ఇంపాక్ట్ వద్దును. నాకు అది మైనస్ అనిపించింది మూవీలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ వెరీ ఫ్లాట్. అంటే హన్సల్ మెహతా మనకి స్కామ్ 1992 ఇచ్చాడు. అతను ఆ స్కామ్ది చాలామంది రింగ్ టోన్గా కూడా వాడుకున్నారు.
కానీ అలాంటి అతను ఎందుకు ఇలాగా ఆర్ ఇలాంటి మూవీకి ఇంత తక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు ఇచ్చుకున్నాడో నాకు అర్థం కాలే. ఎందుకంటే ఆ సినిమాకి స్కోప్ ఉంది, లేదని కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న స్కోప్ ఉన్న సినిమా బకింగ్హామ్ మర్డర్స్, కానీ దానికి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే బాగాలేదు. ఆ తర్వాత కేల్ కేల్ మే నాకు నచ్చింది. నేను హాల్లో చూద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ కమిట్మెంట్స్. కానీ నాకు నచ్చిన సినిమా ఇది. 21 లాంగ్వేజెస్లో రీమేక్ అయిన ఇటాలియన్ మూవీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఈ మూవీ చాలా కంట్రీస్లో రీమేక్ చేశారంట, అలానే మన హిందీ వాళ్ళు చేశారు. నాకు ఆ కాన్సెప్ట్ అయితే వైడ్లీ యాక్సెప్టెడ్ కాన్సెప్ట్, అందుకే అంతమంది రీమేక్ చేశారని అర్థమైంది. సో మీరు కనుక చూడకపోయి ఉంటే కేల్ మే అక్షయ్ కుమార్ మూవీది మీరు చూడొచ్చు, అది బాగానే ఉంటుంది. ఆ తర్వాత నేను సగంలో ఆపేసిన సినిమా బ్యాడ్ న్యూస్ నాకు అంతగా నచ్చలేదు. ఏలంది దాంట్లో ఇంకోటి ఏఆర్ఎం అని ఇంకోటి మూవీ ఉంది కదా, టొవినో థామస్ది, అది చూశాను. అది బాగానే ఉంది. ఆ స్టోరీ స్టార్టెడ్ రియల్లీ నాకు నచ్చింది. మస్ట్ కాన్సెప్ట్ ఏదైతే స్టార్ట్ అయిందో స్టోరీది, కానీ సెకండ్ హాఫ్ అదంతా వెళ్ళేసరికి డీవియేట్ అయిపోయింది స్టోరీ. ఇదేంటి క్యారెక్టర్ ఎందుకు ఇలా వచ్చాడు, ఈ స్టోరీ ఎందుకు ఇలా చెప్తున్నాడు అనిపించింది. మళ్ళీ లాస్ట్లో కలపడానికి ట్రై చేశాడు ఆ దొంగతనంకి దానికి అదంతాను. సో నాకు ఇంకా బాగా తీయచ్చు అనిపించింది ఓవరాల్గా అయితే. స్టోరీ పేపర్ మీద పెట్టిన దానికి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన దానికి ఎక్కడో చిన్న డిస్కనెక్ట్ అయ్యారేమో అనిపించింది ఓవరాల్గా చూస్తే. బట్ ఇట్స్ ఓకే, మీకు టైం ఉన్నప్పుడు ఏఆర్ఎం చూడొచ్చు, కిష్కింద కాండం చూడొచ్చు. ఈ 2 మలయాళం మూవీస్ బాగానే ఉన్నాయి. రీసెంట్గానే మనకు ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యాయి. సో ఇవ్వండి నేను రీసెంట్గా చూసిన సినిమాలు అండ్ అప్పటి నుంచి మీతో షేర్ చేసుకుందాం అనుకున్న సినిమాలు. అలాగే మీరు ఏమైనా సినిమాలు చూసి నేను చూడాలనుకుంటే కనుక నాకు అది మీరు కమెంట్స్లో పెట్టండి, నేను చూస్తాను డెఫినెట్గా. అలానే మీరు ఎవరైనా సరే నాతో కొలాబరేట్ అవుదాం అనుకుంటే ప్లీజ్ జాయిన్ మీ. మీరు ఏమైనా స్టోరీస్ చేద్దామన్నా నన్ను చేయమన్నా సరే నేను చేస్తాను డెఫినెట్గా. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ట్యాగ్ చేసి నన్ను కూడా మీరు ట్యాగ్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. అలానే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. నా పేరు విజయపల్ల, మీరు వింటుంది కప్చా.